ఫోటో బలి చేస్తావు నువ్వు ఇస్తున్నావా అని ఎట్లా చేస్తావు నాకు ఒకరికి ఎట్లా తీస్తున్నావా అని ఫు. నీ వయసు తగ్గట్టున్న వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో, ఎలా ఉన్నాయి సెక్షన్ ఫోటోలు? అసలు బాడీ అసలు సల్మాన్ ఖాన్ కూడా హీరో కూడా మనకు పనికిరాడు కదా నా బాడీ మీద. కాదొక్క విషయం అడుగుతాను, చెప్తావా? బి సెక్షన్ వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు, అది కూడా గుర్తుపెట్టుకో. ఓకే, మీ వాయిస్ చాలా బాగుంది బి సెక్షన్ గారు. అసలు మీ వాయిస్ ఇంతానే. బి సెక్షన్ గర్ల్స్ వాయిస్ ఎవ్రీ టైమ్ గుడ్. అదే మీ వాయిస్ సరే, వాయిస్ గురించి పక్కన పెట్టేసేయండి. లెట్స్ భారీగా వచ్చాయి కదా, అదే దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫోటోస్ మీ ఇష్ట ప్రకారమే దిగారాలా? మన ఇష్ట ప్రకారమే దిగుతుంది. నా ఇష్ట ప్రకారం అంటే కాదు, నాకు అంటే మీరు మీకోసం అంతే, అదే పనికే మీకు మీలాంటి కోసం అలా. మీరు మామూలుగా ఉండే రకంగా కాకుండా నా కోసం అలా ఫొటోస్ పంపారు, రైట్? నీకోసమే ఆ స్టిల్ అంతా బాడీ అసలు సూపర్. అసలు ఏ హీరోస్ కూడా పనికే రారు నా ముందర. అలా ఉంటాయి. హీరోస్ పనికిరారు, హీరోయిన్స్ కూడా పనికిరారు. ఎందుకు తెలుసా? అంటే అంత హాట్ గా ఉంటాను అని తెలుసు. మీరు అసలు ఏం ఫొటోస్ పంపావు తెలుసా నువ్వు? ఈడియట్ ఫెలో. అసలు అవి అండర్వేర్స్ షార్ట్స్ వేసుకుని అసలు ఫొటోస్ ఎలా పంపించాలనుకున్నాను? అది బి గ్రేడ్ అమ్మాయికి కాదు శ్యామల గారు, నేను ఒకసారి డీటెయిల్ గా నిశ్చితంగా నీట్ గా చూడండి ఆ ఫొటోస్. ఎవరు చూడండి, మీరే చూడండి. మీ దానికి ఇప్పుడు షేర్ చేస్తాను, ఒకసారి చూసి ఎంత నిశ్చితంగా ఉంది, ఎంత బాగుందో మీ కళ్ళతో మీరే చూసి నాకు చెప్పండి. లైన్ లో ఉండండి. అంటే బాగా ఉన్నాయి. అయ్యో ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. కాదండి. అయ్యో సల్మాన్ ఖాన్ కూడా పనికిరాడు కదా. ఏంటండి ఇది? అసలు ఏంటండి అసలు నువ్వు అసలు మనిషివే, మృగానివే, మానవ రూపంలో ఉన్న దున్నపోతువే? అసలు కడుపుకి అన్నం తింటున్నావా, పెట్ట తింటున్నావా? అసలు ఏంటి ఆ ఫొటోస్? ఏంటి ఒక అమ్మాయి పంపించడం ఏంటి? అసలు ఏమన్నా పద్ధత? నేను పంపించిన స్టిల్ వేరు, నేను చేసిన చెండాలు అసలుకు. చేసినది వేరు, చూసినది వేరు. నా లైఫ్ లో పరిచయమైన వరెస్ట్ ఫీల్ ఎవరంటే మీరే. అసలు మేము బి సెక్షన్ అమ్మాయిలు ఎవరితో మాట్లాడడం, అలాంటిది నీతో మాట్లాడడం నేను చేసిన లైఫ్ లో పెద్ద మిస్టేక్. బి సెక్షన్ గారు, శ్యామల గారు, మీరు ఇది డోంట్ టాక్. నీ వాయిస్ వింటేనే నాకు కంబరంగా ఉంది. ఫోటోస్ మా డాడీ చూపించమంటావా? ఇంట్లో చూపించమంటావా ఇలాంటి ఫోటోస్ షేర్ చేస్తున్నాడని? లైఫ్ లో కనిపించద్దు ఒక్కసారి కూడా. నా దీన్ని అసలు తలుచు. ఆ ఫోటోస్ చూసావా? ఒక్క నిమిషం ఉండి ఆ ఫోటోస్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్. అసలు ఎవరు నీకు ఐడియా ఇచ్చింది? ఎవరు ఐడియా ఇచ్చింది నీకు ఇలాంటి ఫొటోస్ పంపమని? నాకు అర్థమైందండి. ఒక లోపరుడు గుట్లమ్మోడు అని ఒక ఆయన ఉన్నాడు. నాకు ఎంత మోసం చేశాడన్నా ఆయనకి చాలా ధూమ్ కొట్టుకుని పోతాం, నాశనం అయితే ఉంటాను, సర్వనాశనం కావాలి ఆయన. ఏందా ముడ్డి వదులుతుంది? ఏ గొజ్జమ్మనా, పరిగమనున్నా, ఏ లోపడతానా, బద్దలునా? ఇప్పుడు చిల్లరగా మనం వచ్చావే బేబర్సముడా, లోపడతానా? అట్లా ఫొటోస్ పంపించావు, ఎంత నిజమైన వ్యక్తిరా. నువ్వు మొగోళ్ళకి పంపుతావు, ఆడవాళ్ళకి కూడా పంపుతున్నావురా ఇట్లా? ఏ గొజ్జమ్మన్నా, ఇది గొజ్జ ఆటలాడద్దండి. ఇది ఎవరు ఆడుతున్నారో తెలుసు, ఎవరు చెప్తున్నారో తెలుసు. అదే మనకి నువ్వు మీ ఇద్దరు కాదు, నాకు తెలుసు.
ఆయన చెప్పడం తెలుసు, నువ్వేమైనా ఇచ్చినావు మేడం, మీ ఇద్దరు కలిసి నాకేమో చేయాలనుకుంటున్నారు. ఆయన చెప్తాను ఫస్ట్. నువ్వు పాత రోజులు మానుకోలేదా? అబ్బాయిలకి మెండగాళ్ళకి అంకుళ్ళకి ఫోటోలు పెడతా అంటావు, ఇప్పుడు ఈ అమ్మాయి పెడతాను, సిగ్గు లేదా? ఎంతమంది వాడుకుంటావురా నువ్వు? మొండ గుద్ద వేసుకొని నువ్వు వేసుకో ముడ్డి లోపడతానా? మొండ గుద్ద వేసుకొని నువ్వు చిల్లరేదా? ఫోన్ పెట్టే లోపడతా, ఫోన్ పెట్టే పంపిస్తావా? ఒక లేడీస్, ఒక టీచర్ కి, ఒక స్టూడెంట్ కి పంపిస్తావరా? యూజ్లెస్. మెనగాలో చూపించుకో ముడ్డి. నువ్వు చూపించుకో కొండల్లో గోడకి రుద్దుకోబో నీ ముడ్డి. కొంచెం ఇంకోసారి నన్ను కానీ నా స్టూడెంట్ కానీ డిస్టర్బ్ చేసావు నీ అంత చూస్తా. నెట్టి మెడితే వాడతా నీ అబ్బా మళ్ళా లోపల ఉండదనా బేవర్సదనా. చూసేవరా ఫోటోస్ ఎట్లున్నాయి ఒకసారి? ఏ గొజ్జేదనా అది మీరు మొత్తం ఎట్లా ప్లాన్ చేశారు మాకు తెలుసు, కానీ నోరు మూసుకొని నువ్వు పెద్ద టీచర్ అయినా మేము పెద్ద ఫీల్ ఏం కావద్దు. ఇది మీ అబ్బాయి వద్దు, ఇవన్నీ వద్దు, పెట్టి ఫోన్ పెట్టి. ఒక్క నిమిషం ఉంటావా? మా డాడీ వచ్చారు. ఏంది? మా డాడీ వచ్చారు, ఒక నిమిషం ఉంటా. లోడ పెట్టుకో మీ డాడీకి. ఓ విషయంగా చెప్తాను, నువ్వు మంచికి అట్లా అన్ని బట్టలు ఇప్పుకొని మగోళ్ళకి పంపించేది చాలని ఇప్పుడు మళ్ళా ఆడపిల్లలు పంపడం అసలు పద్ధతే కాదు. పోయా నువ్వు నీకంటే కాదు ఓయా నోరు మూసుకొని మందితో బండి ఎక్కించుకొని వాళ్ళని ఎక్కించుకొని అంత పెద్దగా పెంచి అందరు చూపించుకుంటుండే సిగ్గు లేదా ప్రసాద్? నువ్వు నాకు చెప్పద్దు ఇంటి మాటలు, నువ్వు నాకు చెప్పద్దు ఆడా. నువ్వు మీ తండ్రి కూతురు ఇట్లా ఆడతానికి ఏందో అర్థం కలిసి మొత్తం ఏం చేయాలనుకున్నా నాకు తెలుసు. నోరు ప్రసాద్ ఒక ప్రిన్సిపాల్ గా చెప్తున్నాను పోయా, కొద్దిగా అట్లాడని మానుకో. ఎన్ని రోజులని ఇదే వ్యాపారంలో ఉంటావు, రొంత వ్యాపారాన్ని మార్చుకో. నువ్వు మార్చుకునే అవసరం లేదు, నాకు చెప్పాల్సిన అవసరం. నేను మారుతాను, ఉంటాను, పెడతాను, ఇంకే చేస్తాను, నాకు అనవసరం పా సమయ. నోరు మూసుకొని పెడతావా? ప్రసాద్ నువ్వు ఇంకా తనివి తీరలేదంటే మన పాతగా 13 మంది ఉన్నారు, వాళ్ళని కావాలంటే వాడుకో. వీళ్ళు పాపని సతాయిచ్చదు పోయా. ఫస్ట్ ఫోన్ పెట్టు, నాకు మళ్ళీ బూతులు వస్తాను. నోరు మూసుకొని అవా చేస్తున్నా మన గానగల చిల్లర ఆటలాడుకుంటా నువ్వు చేస్తాను. నేనెత్తా నీ ఓటర్ పోయి ఇడిపిస్తావు బాగా పోయి. అసలు ఎవరు చెప్పమని ఇంకోటి ప్రసాద్, నీకు అంత సరదాగా ఉంటే నాది పంపించమంటే నాది పంపిస్తా కదా. నీ బిడ్డకి ఎవరు చెప్పినారో ఏం చెప్పినారో అని చెప్తాను. ప్రసాద్ వాళ్ళు లేరులే కానీ పక్కన నేను చెప్పేది నీకు ఒకవేళ ఎప్పుడైనా అంత ఏమన్నా అనిపిస్తే నాది పంపిస్తాను కదా, వెనకాల నిమ్మంటారు. ఏ లోపలడా బజారం కూడా చిల్లడా నేను చక్క కుట్టు ఎక్కడ కనబడుతున్నా బస్ లో. అసలు ఫోన్ పెట్టా వెనకాల నిమ్ముందంటే ప్రాపర్టీ. A few minutes later. ఎవరు? వాళ్ళు ఎవరైనా వచ్చినారేమో అనుకుంటలే. వాళ్ళు ఎవరైనా వచ్చేది పక్కన పెట్టు. ఏం లే ఎన్ని కొబ్బలు మించాలని ఎన్ని కొబ్బలు మించాలని ఏంద్రా ఏందేంది నా నిద్ర సరిపోవడం లేనమ్మా జీతం. ఎవరికి నిద్ర లేకుండా కూడా చేయాల. నా చేసానేది కూడా నాకు మళ్ళీ మాట్లాడతా మళ్ళా ఏమి చెప్పు. కాదు ఏం చేస్తావు? ఏందేం చేస్తావు? నేనా ఎక్సర్సైజ్ చేస్తా, యోగా చేయగలను, సూర్య నమస్కారాలు చేయగలను, చాలా చేయగలను, స్విమ్మింగ్ చేయగలను, రన్నింగ్ చేయగలను, ఫుట్బాల్ ఆడగలను, బాస్కెట్ బాల్ వచ్చి. అవి నేను అడగనులే. ఏ గుడ్లమ్మ మాడా ఫోటోలు బలి చేస్తావు నువ్వు. ఎవరు? నువ్వు ఫోటోలు బాగా తీస్తావా అంటే అడిగినారు, సినిమాలకు అడిగినరే ఫోటోలు తీస్తావా అది ఇదని అడిగినరే. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వైల్డ్ ఫోటోగ్రాఫర్ అయితే కాదు నేను. ఏమి
సినిమాలు లేకంట నువ్వు మళ్ళా సినిమాలు లేకంట నువ్వు మళ్ళా ఎవరు మంచి నేషనల్ జాగ్రత్త ఛానల్ అడిగిండ్రి. బాబా మంచి టాలెంట్ కదా నువ్వు. వాళ్ళకి నచ్చింది మళ్ళీ నాకేనా, నేను తీసేదే పెద్ద నచ్చదు. అంటే మొత్తం అందరికీ ఎట్లా తీస్తావా, వీళ్ళకి ఎట్లా తీయాలి వీళ్ళకి తీయాలి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కోతికో రకంగా, సింహానికో రకంగా, పందికో రకంగా తీస్తా. పందికి కోతికి ఏంటి నువ్వు మధ్యలో? మళ్ళీ అందరికి ఒకటే రకంగా తీస్తారామంటే ఇంకా చెప్తాను, జంతువులకే తీసేది నేను. జంతువులకే తీస్తావా? జంతువులకే అంటే నేను జంతువులు ఇప్పుడు నీకేమైంది? నిన్ను కూడా అడిగినాడు. ఇప్పుడు ఫోటోలు తీస్తానని నిన్ను అడగలే కదా. అడగలే కాదు నువ్వు. ఏ రకంగా? ఏది అంటే కాదు, మొత్తం వాళ్ళకన్ను ఎట్లా చేస్తావో నాకు ఒకరికి ఎట్లు తీస్తున్నావా అని, ఎట్లా చేస్తావో నాకు ఒకరికి ఎట్లు తీస్తున్నావా అని. నీ వయసు తగ్గట్టున్న ఫోటోలు తీపించుకున్నావు. తీసినది నువ్వేమన్నా? ఏ ముద్రష్టమడా? ఎవరు మన మంచి ఫోటోలు తీయమని చెప్తాను. మన ఇట్లా మళ్ళా ఏంది జాగ్రత్త పెట్టడం ఏంది? గోసులతో ఏందదే చిల్లర పిర్రానికి వచ్చేదానికి ఏంది? కెమెరా కంప్లైంట్ ఉందనుకుంటా, వైరస్ ఎక్కింది. కెమెరా కంప్లైంట్ ఉందనుకుంటా, వైరస్ ఎక్కింది. ఏమి ఆ రోజు బాగా తీసినావు నాకే. అదే వైరస్ ఎక్కినట్టుంది ఫోటోలకి. వైరస్ ఎక్కితే బట్టల్ని తినేస్తాయి. వైరస్ ఎక్కితే బట్టల్ని తినేస్తాయి. బట్టలు తినేసే కొద్దీ అవి ఇంకోటి ఇప్పుడు ఆ ఫోటోలో నిక్కరని ఉంది, వైరస్కి ఇంక అది కూడా పోతుంది 1-2 daysలో. నేనేమన్నా పెద్ద ఎర్రిపప్పు నా కొడు, నేమన్నా పెద్ద ఎర్రిపప్పు నా కొడు, నేమన్నా ఏం నువ్వు చెప్పిన దాన్ని నేనేమన్నా నమ్మేకే? వైరస్ తెల్దానికి ఏం వైరస్ వచ్చింది? వైరస్ వస్తే ఫోటోకి వైరస్ వస్తే ఫోటోలు ఉండే బట్టలన్నీ తినేస్తాయని. ఫోటోలు కూడా దానికి కెమెరా కూడా వైరస్ వస్తాయి. కెమెరాకి వస్తుంది, ఫోన్ కి వస్తుంది, ఫోటోకి వస్తుంది, అన్నిటికీ వైరస్ వస్తాయి. నీకు కాదు ఎవరు? నేను యాంటీబయాటిక్ వాడతా కదా. యాంటీబయాటిక్ ఏం వాడుతున్నావు? యాంటీబయాటిక్ పసుపు. యాంటీబయాటిక్ పసుపు తింటా కదా అన్నంలోకి వేసుకొని. పసుపు తింటారు. పసుపు ఎవరు కూరలోకి వేసుకోరా? కూరలోకి వేస్తారా? ఏ ముద్రష్టముడా, అది మామూలు సహజమే. కూరలోకి పసుపుకి ఏమన్నా కారం వేస్తారా? కారం కూడా వేస్తారు. కారం వేస్తారులే. మ్యాటర్లకి ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏమి? ఇవే నీచమైన ఫోటోలు నాకెందుకు చూపిస్తాను అంత గలీజ్వి? గలీజ్ నాకే. నీకెట్లుంటే నాకెట్లుండాలా? నీకేందుకు కొట్టాలి? నీకెందుకు కొట్టాలి? నువ్వు ఉండే పుట్టుపడేది కాబట్టి నీకు నువ్వు అట్లా ఉంటావు. మళ్ళా నువ్వు ఏదో పెద్ద లోపల వేరే రకంగా, ఫోటోలో వేరే రకంగా ఏం లేవు, యాజ్ టీజ్ ఉన్నావు. నీకు నువ్వు చూసుకొని భయపడితే మేమేం కల్లా అట్లా చేసింది పోతా దూని కొట్టుకోమన్నా నువ్వు. మళ్ళా వాళ్ళు ఫోటోలు అడిగినారు అని చెప్పిన. ఫోటోలు అడిగినారు చెప్పినారు కానీ ఎట్లది ఇలా నడుతాడు. నీకు ఒకటి తెలుసా, ఫోటోను మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ ఫోటో ప్రయాణించేది అక్కడ పోయేలోపు బరువు ఎక్కువై బట్టలు ఉడిపోతాయి. ఫోటో ప్రయాణించేది అక్కడ పోయేలోపు బరువు ఎక్కువై బట్టలు ఉడిపోతాయి. ఈ సెకలే వద్దనేది ప్రయాణం చేస్తాయి. ఏమన్నా కారా, ఏమన్నా మనిషి, ఏమన్నా తగ్గినా, వాతావరణం బయట ఎట్లుందో దాన్ని బట్టి ఫోటోలు పంపిల్లా. ఇప్పుడు గాలి ఎక్కుందనుకో, నువ్వు ఫోటో పంపించినట్టు బట్టలు గాలికి ఎగిరిపోతాయి వాడి వేలోపు. అర్థమైందా? ఎండ ఎక్కుందనుకో మనిషి ఆడి వేలోపు నల్లగా అవుతాడు. ఒకవేళ వర్షం పడుతుంది, పిడుగులు పడుతున్నాయి అనుకో, ఫోటో మధ్యలోనే కాలిపోతుంది. అది మనిషి కాదు, ఫోటో. ఫోటో కాల్దా? ఫోటో కాల్దా? ఏంటి కాలుతుంది? ఫోటో కాల్దా? ఏంటికి? ఇప్పుడు అగ్గిలో పెడితే ఫోటో కాల్దా? ఏ మొదలష్టమాడా? సైన్స్ తెలుదు, సోషల్ తెలుదు, మోరల్ సైన్స్ తెలుదు. సైన్స్ తెలుదు, సోషల్ తెలుదు, మోరల్ సైన్స్ తెలుదు. సైన్స్ అంటే ఏంది? ఏంది సైన్స్ అంటే? గణిత శాస్త్రము తెలుసా నీకు? సోషల్ అంటే? సోషల్ అంటే సర్వీసెస్. సోషల్ సర్వీసెస్ గా సోషల్ అంటే ఏంది? సువర్ణ వస్త్రం తెలుసా నీకు? అసలు ఏ సోషల్ అంటే ఏం చెప్పు? ఏ సోషల్ అంటే? సోషల్ అంటే 96, 36, 56. ఇస్పెట్టి నీ సైజులా? ఏ గుడ్ల మాడ ఏంది? 96 వెనకలా మళ్ళా పన్నుడు వరాలు చేసి పంచాయతీలు పెట్టద్దు. నీ ఫోటోలకి దానికి నాకేం సంబంధం? నువ్వు వాళ్ళు అడిగినారు మంచి తీస్తారా అని చెప్పి పిలిచిపోయినా, నీకు మంచి ఫోటోలు తీసినాను, పంపించినాను. దారిలో ఏం జరిగిందో, వైరస్ బట్టలు తినేసినాయో లేదా ప్రకృతి బట్టలు తినేసినాయో ఎవరికి తెలుసవి? నా లవడలు వచ్చినాయి. ఏది ఏంటికి వస్తుంది? వస్తుంది వైరస్. అదే ఏ మనుషులకి ఏమైనా వస్తుంది? ఏమన్నా ఫోటోలు వస్తాయి? ఏమన్నా
మనుషులు వస్తాయంటే నమ్మచ్చు, జంతువులు వస్తాయంటే నమ్మచ్చు, గేదానికి వస్తాయంటే నమ్మచ్చు. ఓడలు వైరస్ అని ఏంది? కంప్యూటర్కి వైరస్ వస్తుంది అనే విషయం తెలుసా నీకు? కంప్యూటర్ కూడా వైరస్ వస్తుంది. మళ్ళీ తెలుసా? నువ్వు నీ మైండ్ పోయిందో లేదో అదే పని మాట్లాడతావో నా దగ్గర ఏం దీని పిచ్చి ఇంత చిల్లర చెప్తాడు నీకు చెప్తాడు. చెప్పు. మొబైల్ టెక్నాలజీ సింథసిస్ ఫోటో మీన్ గురించి నీకు అవగాహన ఏమీ లేదు. ఫోటోస్ సింథసిస్ అనేది ఫోటోకి సంబంధించిన వర్డ్ అది. ఫోటో సింథసిస్ అంటారు తెలుసా? ఫోటో సింథసిస్ ఇన్నావా ఎవడైనా? మళ్ళీ ఫోటోకి సంబంధించింది నేను కనిపెట్టే కాదు. ప్రతి బొమ్మకి చుక్కలు 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 ఉంటాయి. 6 లక్షల చుక్కలు ఉంటాయి ప్రతి ఫోటో ఫ్రేమ్ కి. 6 లక్షల చుక్కి 6 లక్షల చుక్కల్లో కొన్ని చుక్కలు మాయమైతాయి. ఆ మాయమైన చుక్కలే బట్టలు నీవి. అర్థమైందా? దాని తగ్గట్టు నీకు తెలియకుండా ఒక తప్పు నిందిద్దాము, ఒక మీద దొబ్బుదాము అనే చెడ్డ గుణంతో రాద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ముద్దు పెట్టుకుంటారు. పెట్టుకుంటారు. ఎవరు పసిపిల్లోడు ఏదో డైపర్ వేసుకుని తిరుగుతాడు అనుకున్నారండి. నాకు మళ్ళా మాట్లాడతా మళ్ళా సైతాన్ కూడా ఎవడు పెట్టుకుంటా డైపర్ అదే మళ్ళా ఎవడు డైపర్ వేసుకున్నా అట్లా బాగుంటానేమో. ఎన్ని ఫోటోలు? 3 తీసింది ఆ రోజు? 6-7 ఫోటోలు ఉంటాయి. అన్నిటికీ పోయినాయి బట్టలు. ముద్రష్మడా పోయినాయి కాదు, నువ్వు తీసేసిన అట్లా నేనేదో తీసేస్తావు బట్టలు, నాకేం అవసరము? మళ్ళా మాట్లాడతావు మళ్ళా సైతాన్ మోడు మళ్ళా. వాళ్ళు చూసినారా? ఇంకా 4 ఏళ్ళు జీవితంలో మాట్లాడరేమో అనేమో పొరపాటు. 4 ఏళ్ళు జీవితంలో మాట్లాడరేమో అనేమో పొరపాట్లు జరుగుతుంటాయి కొన్ని. పొరపాటు అమ్మ ఈ ఫోటో సింథసిస్ తో వచ్చిందే ప్రాబ్లము. సింథసిస్ తోనే సంతూర్ సోప్ కూడా రెడీ అయ్యింది తెలుసా నీకు? అది అమ్మ కొత్త పదాలని ఇప్పుడే వస్తాను నోటికే. ఏంది వాడుతున్నావు ఇప్పుడు? ఆ ఫోటోలు ఇంకా మీ వచ్చినాయి, ఇంకా మీ బంధువులకు కూడా పంపించుకో. మళ్ళీ ఎందుకు? వాళ్ళు వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి కాదు. నాకు చెప్పేది అవి కానీ డిలీట్ చేసి డిలీట్ చేయి. నువ్వు అట్లా ఏం చేసినావు? నాకు అవన్నీ నీతో నచ్చుండడు ఫోటో. నా ఫోటోలు నువ్వేమి ఉండవు నీ దగ్గర. మన ఇద్దరితో ఉన్నా పోతాయి. ఆడ మెయిన్ సెంటర్ లో సర్కిల్లో వాళ్ళు ఫోటో షాపులు ఉన్నారు, స్టూడియోలు. 3 ఇచ్చొద్దాం అవి ఫ్రేమ్ పోతాయి. మళ్ళా ఫోటోలు అవి ఇష్టపడి తీపించుకుండేవి. ఇష్టపడి తీసాడు కష్టంగా ఉన్నాయి. కష్టపడే దాంట్లో పెద్దలు ఎవరైనా పెడతారా? మోదరాస్తాడా నువ్వు పోతాను మళ్ళీ తెరంగా మళ్ళా. ప్రపంచంలో ఇంతవరకు నన్ను ఎవరే కానీ ఫోటోలు సరిగ్గా తీయలేదన్న మాట రాలే. కేవలం నీ నుంచి వింటాను. నువ్వు గుట్టుమడ తీసిన ఫోటోలు తీసినప్పుడు గాలి తగిలింటది. అర్థమైందే? భూతం బట్టలు ఇగ్గకపోయింటది. నీకు కొన్ని విషయాలు తెలీదు. భూతం బట్టలు ఇగ్గకపోయింటది. నీకు కొన్ని విషయాలు తెలీదు. ఫోటోలు సబ్జెక్ట్ తెలీదు, ఏం తెలీదు. ఫోటో షాపీలో నేను 8 ఏళ్ళు చదివిన. ఫోటోలు తీస్తా మొబైల్లో 8 years ఏమి చదివినాడు మళ్ళా మొబైల్లో ఫోటోలు తీస్తా కదా మామూలు సెల్. 8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఫోన్ లేదు నాతో. ముద్రష్మడా పోయి ఆడని చావు. ఎవరు ఇప్పుడు? వాళ్ళు డిలీట్ చేసినారా లేదా వాళ్ళు ఏమైనా ప్రింట్అవుట్ వేపిస్తున్నారా? సైతాన్ మమ్మడా నువ్వు ఎందుకు గొబ్బు లేపి వాళ్ళు ఏమన్నారు? ముద్రష్మడా ఏమన్నారు? మనం ముద్దు పెట్టుకున్నారని చెప్పలా ముద్దు పెట్టుకొని సన్మానం చేస్తారంట. ముద్రష్మడు ఉండిండేదని నీ బాబడు ఏదో ఒకటి పంపిద్దామా? పెట్టే కొమ్మలు పెట్టేగా రావడం మొత్తం అంతా వద్దని చెప్తానా? మళ్ళీ పెట్టే లేదనుకో. మళ్ళా నాతో లేవనైనా నా దాంట్లో ఎవరింటి ఇప్పటికి ఎప్పుడు పేలిపోసి వెళ్ళేది. ఆ పుట్టుబడి మొబైల్ యాడ్ పెట్టుకుని తిరిగేది. అయినా నీకు నిజంగా వచ్చినారు ఎవరు? వాళ్ళకు కూడా చూపి ఫోటో. ఎవరు